హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చామగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల చామగడ్డల్ని ఒకసారి కడుక్కొని మంచిగా కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వాటిని ఉడకబెట్టండి. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని ముందుగాల గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం సరిపడా ఆయిల్ పోసుకొని దాంట్లో పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకొని వాటిని కొంచెం కాగాక అవి ఎర్రగా అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అలా కలబెట్టాలి. అవి బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అవి కొంచెం ఎర్రగా అయ్యేదాకా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే అల్లం వేసుకున్నాను నేను. అల్లం కొంచెం కలుపుకొని పసుపు ఇప్పుడు వేసుకున్నాను. పసుపు కూడా వేసుకొని ఒకసారి కలబెట్టాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కలబెట్టుకొని ఒకసారి మూత పెట్టి మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న చామగడ్డలను కూడా అందులో వేసుకోవాలి. అయితే నేను కుక్కర్లో పెట్టాను కదా 2 విజిల్స్. నా విజిల్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు కదండి, అవి బాగా ఉడికాయండి. మీరు కొంచెం చూసుకొని పెట్టుకోండి. నావి అయితే బాగా ఉడికాయి చామగడ్డలు. అలా కాకుండా కొంచెం అంతగా ఉడికించుకోకుండా కొంచెం ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అవి పొట్టు వచ్చేంత వరకు అవి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కానీ మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి. అవి బాగా ఉడికాయి కదా, నాకు కలబెడుతుంటే ఇంకా కొంచెం ఇట్లా అవుతుంది. అందుకే కొంచెం అంతగా కాకుండా కొంచెం తక్కువ ఉడకబెట్టుకుంటే అప్పుడు కలబెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉండదు అన్నమాట. అలాగే పక్కనే నానబెట్టుకున్న చింతపండును కూడా మంచిగా అందులో నుంచి గుజ్జును తీసి ఆ పులుసును ఇందులో చామగడ్డలో పోసుకోవాలి. సరిపడా మీరు పులుసు చిక్కగా కావాలనుకుంటే కొంచెం పోసుకోండి, లేదు పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా కలుపుకొని మళ్ళీ పోసుకోండి. నేనైతే కొంచెం పోసుకొని ఒకసారి కలబెట్టుకొని మామూలు మూతనే పెట్టాను. మళ్ళీ విజిల్ ఇట్లా ఏం పెట్టకండి, ఎందుకంటే ఆల్రెడీ చామగడ్డలు చాలా మెత్తగా ఉడికాయి కాబట్టి మళ్ళీ విజిల్ అవసరం లేదు. మామూలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చివరిలో కొంచెం కరివేపాకు కూడా కొత్తిమీర కూడా కొంచెం తీసుకొని కొత్తిమీర చిన్న కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. అంతే, గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన చామగడ్డ పులుసు ప్రిపేర్ అయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.